ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి తిరిగి మళ్ళా శనివారపు దినాన్ని ఉపవాస ప్రార్థనలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. పిల్లరా, దేవుని కృపను బట్టి ఈ యొక్క భయంకరమైనటువంటి కరోనా కాలంలో దేవుడు మనల్ని కాపాడుతూ సహాయం చేస్తూ ఈ ప్రార్థనలో దేవుని వాక్యాన్ని వినడానికి ముందుకు వెళ్ళడానికి ప్రవహించినటువంటి ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తర్వాత ఈ వారంలో కూడా మనము కొన్ని ప్రార్థనలు కంటిన్యూ చేయడానికి కొంతమంది కలిసి ఆన్లైన్లో ప్రార్థించడానికి మరొకసారి దేవుడు మనకి ఇస్తున్నటువంటి మహాకృప కొరకు మీకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం ముందుగా చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. దేవా, మీ నామము ఘనమైనటువంటిది ప్రభువా, మీ పాదములకు వందనాలు, గొప్ప నామము ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఇదిగో ప్రభువా, ఉపవాస దినాన్ని దేవా కొద్దిగా వాక్యాన్ని ధ్యానించి మేము ఆత్మలో బలపరచబడాలని మేము ఆశపడుతున్నాం. మీ సహాయం మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి మెరుగైనటువంటి ప్రధానమైనటువంటి ప్రభువా నాయన, మా ఆత్మకు నాయన మేలు కలిగించేటువంటి, మమ్మల్ని సిద్ధపరిచేటువంటి ప్రభువా నాయన కొన్ని మాటలు మీరు మాకు తెలియచేయండి. మీ నామాన్ని మీరు మహింపరచుకునండి. యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. పిల్లరా, గతించినటువంటి అంటే దినాల్లో చాలా విషయాలు ప్రార్థన మీద, మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి వాటి మీద, ప్రభు కొరకు సిద్ధపాటు గురించి, రాకడాలో ఎలా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎలా పరిశుద్ధత కలిగి ఉండాలి అనేటువంటి దాని మీద కూడా ప్రాముఖ్యమైన విషయాలు కొంతవరకు మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో అంటే పోయిన ఆదివారం దినాన్ని ఒక సబ్జెక్ట్ గురించి మనం ఆలోచన చేస్తాం. ఏంటంటే వెపన్స్ ఫర్ స్పిరిచువల్ వార్ఫేర్ అనేటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటి పోరాటములకు కావలసిన ఆయుధములు అనేటువంటి దాని మీద మనం వాక్యాన్ని ధ్యానం చేస్తాం. వాక్యాన్ని ధ్యానించినప్పుడు అందులో రమారమి 7 ప్రాముఖ్యమైనటువంటి ఆయుధాలు, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో 7 ప్రాముఖ్యమైనటువంటి ఆయుధాలని మనం చూసాం. ఆ 7 ఆయుధాల్లో 2 గురించే మనము ధ్యానించాం. ఒకటి దేవుని వాక్యం అని చెప్పాం, వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది ప్రార్థన, ప్రేయర్ అనేటువంటిది ఎంత ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆయుధమో అనేటువంటిది మనం చూడగలిగాం. దేవుని వాక్యము చాలా శక్తివంతమైనటువంటిది. దేవుని వాక్యము మన దగ్గర లేకపోతే అపవాది యొక్క ప్రతి విధమైనటువంటి అబద్ధాన్ని, ప్రతి విధమైనటువంటి శోధనను ఎదుర్కోవడానికి మనకు మొట్టమొదట కావలసినటువంటిది విశ్వాసము కంటే, అదే సమయం లోపల ప్రార్థన కంటే, అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది దేవుని వాక్యం. నేను వాక్యమును బట్టి మాత్రమే మనము గ్రహించగలము వాడు ఏ ప్రాంతంలో అబద్ధం చెప్తున్నాడు, ఏ ప్రాంతంలో మనల్ని మోసం చేస్తున్నాడు, ఏ ప్రాంతంలో మనల్ని మోసం చేసి తీసుకొని వెళ్ళిపోతున్నాడు, అని దేవుని నుండి దూరం చేస్తున్నాడు అనేటువంటిది మనకి తెలియపరచబడడానికి దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం. అందుకనే అంటాడు కదా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా 6వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి మాట, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని వాక్యము ప్రతి క్రైస్తవునికి, ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవునికి, నామకార్థ క్రైస్తవునికి కాదు, లేకపోతే అవసరానికి ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థించి వెళ్ళిపోయినటువంటి క్రైస్తవునికి కాదు, కానీ ప్రభు కొరకు నిలవబడి పోరాటంలో కొనసాగిపోవడానికి ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క విశ్వాసికి ప్రధానమైనటువంటి ఆయుధం ఏంటంటే దేవుని వాక్యము. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ దేవుని వాక్యం గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసాం. అలాగే ప్రార్థన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిది, ప్రార్థనలో ఎంత బలము ఉంది, ఆ దేవుని సింహాసనాన్ని కదపడానికి ప్రైజ్ ది లార్డ్ ప్రార్థనా శక్తి ఎంత గొప్పది అనేటువంటిది మనం పరిశీలన చేస్తాం. కనుక ఈ 2 విషయాలు పరిశీలన చేస్తాం. ఈ దినాన్ని మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం పరిశీలన చేద్దాం. మూడవది ఏంటంటే వర్షిప్ ద లార్డ్, దేవుని ఆరాధించుట అనేటువంటి మాట.
ఇక్కడ దేవుని ఆరాధించడం అనేటువంటిది మనం పరిశీలన చేస్తే దేవుని ఆరాధన చేయడాన్ని బట్టి అది ఏం ఆయుధం అండి అనేటువంటి ఒక ఆలోచన. దేవుని సన్నిధిలో ఆరాధన మరలా ప్రభువు నామాన్ని ఆరాధించడం. మనము ఆదివారపు ఆరాధన కానీ లేకపోతే అంటే ఆరాధన సమయంలో కానీ లేకపోతే ఏదైనా ఉపవాస ప్రార్థన, బైబిల్ స్టడీ ఏదైనప్పటికీ కూడా మనం పాటలు పాడతాం. పాటలు పాడిన వెంటనే మనం కూర్చొని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోం. ఏమాత్రం కూడా వాక్య ధ్యానంలోకి వెళ్ళకుండా ఆరాధనలోకి వెళ్తాం, ఆరాధన చేస్తాం. ఆరాధన మీద అంటే మనం ఎప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే మన తలంపు దేవుని వాక్యము, దేవుడు మాట్లాడేటువంటి పద్ధతి ఆరాధన మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఆలోచన. ప్రైజ్లో చాలా యథార్థమైనటువంటి తలం. ఎస్, దేవుడు మనతో మాట్లాడే విధానము, మన ఆత్మలో ఆనందాన్ని పొందేటువంటి విధానము, ఆమేన్, పరిశుద్ధాత్మని అభిషేకం పొందుకోవడానికి కావలసినటువంటి ఆయుధము ఇవన్నీ ఏంటంటే ప్రభు నామాన్ని ఆరాధించడం, వర్షిప్ ద లార్డ్ అనేటువంటి మాట. ఈ వర్షిప్లో ఏముందనండి? అసలు ఏంటి సంగతి? ఏమి శక్తి ఉంది? వాక్యంలో శక్తి ఉంది. ఎందుకంటే వాక్యం అంటే ఆత్మకు అర్థము కనుక వాక్యంలో శక్తి ఉంది. దేవుడు అపవాదితో పోరాడే సమయంలో ఉపవాస ప్రార్థనలో అపవాది వచ్చి శోధించినప్పుడు దేవుడు వాక్యాన్ని చూపించాడు. ఆయన మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అనేటువంటి మాట వాక్యాన్ని చూపించి దేవుడు జయించాడు అపవాదిని. అంటే అపవాదిని జయించడానికి వాక్యము శక్తి బాగా ఉంది, చక్కగా ఉందండి అది. అలాగే ప్రార్థన, ప్రభువాని ఆయన పాదాలు పట్టుకుంటే సింహాసనం కదిలిపోద్ది కనుక ఒకసారి దేవుడు ఇలా చూసి, నాయన సారీ ఎక్కడికి వెళ్ళలేనురా బాబు, నీ దగ్గరే ఉంటాను, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన వింటాననేటువంటి మాట వింటాం. బాగానే ఉందండి. మరి ఆరాధన చేస్తే ఏమొస్తుందండి? అసలు ఆరాధనలో ఏముంది అనేటువంటిది కూడా ఈ సమయంలో మనం కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం. ఆరాధన ఎంత శక్తివంతమైనటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం. ఈ ఆరాధన కేవలము మందిరంలోకి వచ్చి కూర్చున్నప్పుడు, మందిరంలో అందరితో కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు మాత్రమే ఆరాధన కాదు. ఆమె లేకపోతే ఏదైనా మీటింగ్కి వెళ్ళేటప్పుడు కదండి అందరిని నిలవబెట్టి పాటలు పాడుతూ భాషలు మాట్లాడుతూ చేతులు పైకెత్తి అది మాత్రమే ఆరాధన కాదు. ఈ ఆరాధన నిత్యము నీ గుండెల్లో మండేటువంటి ఒక పదార్థము. ప్రైజ్లో దేవునికి స్తోత్రం కలుగునుగా. మంట తెచ్చేటువంటిది ప్రార్థన దుఃఖాన్ని, వేదన పట్టుకొస్తుంది. హల్లెలూయా. ఎస్, వాక్యము విశ్వాసాన్ని, శక్తిని, ఆ నిరీక్షణను ఇవన్నీ కలిగిస్తుంది వాక్యం. కానీ ఆరాధన లోపల మంట పుట్టిస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మలతో సంబంధాన్ని అధికము చేస్తుంది దేవుని యొక్క ఆరాధన. శ్రమలో చూడండి ఒకసారి ఆరాధన అనేటువంటి భాగాన్ని మనం పరిశీలన చేస్తే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు అందరూ తీయండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి. ఈసారి వచ్చినప్పుడు అలా కూర్చోకుండా బైబిల్ దగ్గర పెట్టుకొని కూర్చుంటే వాక్యాన్ని క్షుణ్ణంగా వినడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ లార్డ్. 20వ అధ్యాయము ద్వితీయోపదేశక 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21వ వచనంలో ఉన్నటువంటి మాట మనం చూడండి ఒకసారి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించిడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించాను. మీరు కూడా చదవండి దయచేసి మాట. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయూరు మన్యవాసుల మీదను మారులను పెట్టెను గనుక వారు హతులైరి. ఆమేన్. తర్వాత మళ్ళా మనం ఈ వాక్యాన్ని 21 నుంచి 23 వచనాల వరకు. తరువాత అమ్మోనీయులను, మోయాబీయులను, సేయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారి మీద పడి వారు సేయూరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుట మొదలు పెట్టిరి. ఇందులో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, కానీ ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని మనం కొంతవరకు ధ్యానం చేద్దాం. ఇందులో ఉన్నటువంటి మాట ఏంటంటే 21వ వచనంలో ఏమంటాడంటే, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత, జనులను అన్ని విషయాలు జాగ్రత్తగా చెప్పి హెచ్చరించాడు.
యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచు. ఇప్పుడు ఇది యుద్ధానికి వెళ్ళేటువంటి సమయం. కొన్ని ప్రాంతాల్లో ఏమంటాడంటే దేవుడు, యుద్ధము మీది కాదు యెహోవాది అంటాడు. యుద్ధము నాది, నేను చేస్తాను అంటాడు. కానీ మరి మీరు యుద్ధానికి వెళ్ళాలి. మరి మీరు యుద్ధానికి వెళ్ళడం ఏంటండి? మీరు యుద్ధం చేస్తే మరి యుద్ధం హాయిగా ఉండొచ్చు కదండి, ఆయన యుద్ధం చూసుకుంటాడు కదండి. కాదు, యుద్ధం ఆయన చేస్తాడు, కానీ మనం యుద్ధంలో నిలబడాలి. ప్రైజ్లో అది ఆయనకు కావాల్సింది. నువ్వు జస్ట్ నిలబడతే స్టాండ్ అంటాడు, స్టాండ్ స్టిల్ అంటాడు. ఒక మాట గో అండ్ స్లీప్ అండి ఆయన, మొత్తం గో అండ్ టేక్ రెస్ట్ అనే మాట చెప్పడు ఆయన, నిలబడు అంటాడు. ఆమె గమనించారా అండి? యుద్ధములో జయించడానికి ఆధ్యాత్మికమైనటువంటి పోరాటంలో ప్రైజ్లో జయము పొందుకోవడానికి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పోరాటంలో జయము పొందుకోవడానికి ప్రధానమైనటువంటిది స్టాండ్ స్టిల్ ఇన్ ద బ్యాటిల్. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క యుద్ధము లోపల మనము నిలవబడాలి. మనం ఎప్పుడైతే నిలవబడతామో ఆయన వచ్చి యుద్ధాన్ని చేయడం ప్రారంభిస్తాడు. కానీ ఇక్కడ ఈ భాగాన్ని మనం పరిశీలన చేసినాం. మరొక మాట ఏమంటాడంటే సైన్యములకు ముందర నడుస్తూ అనేటువంటి మాట. అంటే స్తుతించేవారు, దేవుని ఆరాధించేవారు సైన్యం వెనకాతలో ఉండరు. సైన్యం యుద్ధం చేసేవారు ఉంటారు. వీరి ముందర గ్లోరీ టు ద లార్డ్, వీరి ముందర ప్రైజ్ ది లార్డ్ అని. తర్వాత ఏమంటాడంటే గాయకులను ఏర్పరిచారు. తర్వాత వాళ్ళు చేసేటువంటి కృప నిరంతరం ఉండును అని స్తుతి చెల్లించుతూ స్తోత్రం చేయొచ్చు వారిని నియమించిన మాట చెప్పాడు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి, ఇంకా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయూరు మీదను మధ్య మీద మాటుకాండ్రను పెట్టెను అనేటువంటి మాట గమనించారా అని. గనుక వారు హతులై దేవుడు ఈ యొక్క ఆరాధన చేసేటువంటి యాజకులు రాకముందే ప్రైజ్లో మాటుగాండ్రు కొంతమందిని నియమించాడు. మాటుగాండ్రు అంటే వారు చీకటిలో ఉంటారు. వారు చీకటి అంటే రహస్యంగా ఉంటారు. వారు దే ఆర్ నాట్ విజిబుల్ పీపుల్, కనబడేటువంటి వారు కాదు ఏమాత్రం కూడా. దే డజంట్ హ్యావ్ ఎనీ పబ్లిక్ పర్సనాలిటీ. వాళ్ళకి ఏమాత్రం కూడా పబ్లిక్గా అంతమందిలో పెద్ద పాస్టర్, బాయ్ ఇది గొప్ప పాస్టర్ గారండి, పెద్ద పాస్టర్ గారండి, ఆయన వచ్చాడంటే 1000 మంది వస్తారండి, ఆయన వచ్చారంటే 10,000 మంది వస్తారు, 1,00,000 మంది వస్తారండి, చాలా గొప్పోడండి, ఇలాంటి మాటలే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఏమాత్రం కూడా. కానీ దేవుడు ఏమంటాడంటే వారిని యెహోవా నియమించెను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సేవ ఉంది. సేవ సర్వసాధారణంగా తండ్రి గారు పరిచయం చేస్తూ వెళ్తూ ఉంటారు. తండ్రి గారు తరువాత ఆ సేవను కుమారుడు కొనసాగిస్తూ ఉంటాడు. కనుక సంఘస్థులు కానీ లేకపోతే మిగిలిన వారు కానీ ఎవరైనప్పటికీ కూడా ఆ సంఘాన్ని, ఆ యొక్క పరిచర్యను కొనసాగించడానికి ఆ సేవకును చనిపోయిన తరువాత సేవకుని కుమారుడు పక్షాన్నే నిలబడతారు. సేవకుడు కుమారుడే ఆ పని చేయాలి ఖచ్చితంగా కదండి. ఎస్. కనుక సంఘము ఆ సేవకుని యొక్క కుమారుడిని నియమిస్తారు. కానీ వాక్యములో ఏముందంటే మాటుగాండ్రను దేవుడు నియమించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పెట్టాడు. దేవుడి చేత పిలువబడ్డారు వాళ్ళు కంప్లీట్గా అన్నమాట. వారు దేనికి పిలువబడ్డారంటే బయటికి ఎవరికి కనపడకుండా రహస్యం స్థలములలో ప్రార్థన చేయడానికి వారు పిలువబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. అంటే స్తుతించక ముందే ఆమేన్ ఆధ్యాత్మిక పోరాటంలో జయం పొందడానికి, నీ ఆత్మీయ జీవితంలో జయం పొందడానికి, పాపం మీద జయం పొందడానికి, ప్రైజ్ ది లార్డ్, బలహీనతల మీద జయం పొందడానికి, ఇంకా డబ్బు కొరకెళ్ళినటువంటి ఆశ మీద జయం పొందడానికి, లేనిపోయినటువంటి దౌర్భాగ్యపు మార్గాల గుండా ప్రయాణం చేసేటువంటి ఆ మూర్ఖపు ఆలోచన విధానం మీద జయము పొందడానికి, ప్రైజ్ గాడ్. దేవుడు ఏం చేశాడంటే నువ్వు ఇంకా స్తుతించక ముందే, నువ్వు ప్రార్థించక ముందే నీ కొరకు ప్రార్థించడానికి రహస్యంగా దేవుడు ఇక్కడ అపాయింటెడ్. యాంబుష్ పీపుల్ అంటారు. యాంబుష్ పీపుల్ అంటే బాటుగాను, చీకట్లో కనబడకుండా ప్రార్థన చేసేవారు. ఇది నా దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కొరకు దేవుడు కొంతమందిని ప్రార్థించేవారిని ఏర్పాటు చేశాడు. ఆమేన్. నీకు తెలియకపోవచ్చు, నా కొరకు ఎవరు ప్రార్థన చేయట్లేదండి, మా కొరకు మమ్మల్ని ఎవరు పలకరించట్లేదండి, అసలు మమ్మల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు అనేటువంటి ఆలోచన నీకుంది. ఒకవేళ నో, నీకు తెలియకుండానే నీ కొరకు
ప్రార్థించడానికి దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేశాడు. ఆమేన్, ఆమేన్. అందుకని ఆ మనుషుల యొక్క ప్రార్థన బయటికి రావడానికి నీవు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రభువుని ఆరాధించడం ప్రారంభించాలి. నువ్వు ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నావో, ఆమేన్, ఎప్పుడైతే మనం మందిరంలోకి వచ్చి అదే అనుకుంటే ఆరాధన చేసి ఆరాధన చేయడం ప్రారంభిస్తామో కదండి, ఆరాధన చేయగానేనట మాటుగాని యొక్క ప్రార్థన బయటికి రావడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఆరాధన నుండి ప్రధానమైనటువంటి శక్తి అది. అదైన తర్వాత ఇంకేమంటాడంటే వారి గురించి ఏం రాయబడిందంటే ఆ శత్రువులట అమోనీలు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, శేయూరు మన్యవాసులు ఉన్నారు. అంటే 3 రకాలైనటువంటి శత్రువులు ఉన్నారు ఆ ప్రాంతంలో. అప్పుడు కనుక ఏమయ్యారంటేనట మాటుగాన్ని పెట్టిన కనుక వారు హతులై ప్రైజులో ఎవరయ్యా అంటే మాటుగాన్ని వెళ్ళి చంపినట్టుగా ఏమి రాయబడలేదు, కానీ మాటుగాన్లు పెట్టారని చెప్పాడు. తర్వాత 23వ వచనం వచ్చినప్పటికీ అమ్మోనీలు, మోయాబీలు, షేయరు మన్యవాసులు బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడి వారు షేయూరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుట మొదలు పెట్టిరి. గమనించారా అండి? శత్రువు అంటే దీని అర్థం ఏంటంటే శత్రువు తరమకుండానే పారిపోతాడు. నీ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క శత్రువులు ఇన్విజిబుల్ అటాక్స్ ఉంటాయి. నీ కంటికి కనబడవ అటాక్స్, నీకు ఆలోచనలు అస్సలు నీ ఆలోచన ఒక పద్ధతిలో ఉండలేదే మాత్రం కూడా. కూర్చుంటావు, చూస్తూ ఉంటావు, ప్రార్థన చేసుకుంటూ ఉంటావు, మామూలు అందరితో మాట్లాడుతూ ఉంటావు, భోజనం చేస్తూ ఉంటావు కదండి. నీ పని నువ్వు చేసుకుంటావు, కానీ నీ లోపల నీకు తెలియకుండానే నీ మనస్సులో గలిబిలి, ఇన్విజిబుల్ అటాక్. ఈ కరోనా ఉందనుకోండి, దీన్ని ఏమంటామంటే సర్వసాధారణంగా దిస్ కరోనా ఈజ్ ఇన్విజిబుల్ ఎనిమీ. ఎలా వస్తుందో మనకు తెలియదు. మామూలుగా అందరూ బాగానే కనబడతారు, మనకి ఎంత ప్రియమైన స్నేహితులు ఉంటారు కదండి. మన కొడుకు ఉంటాడు, నాన్న గడ్డి పట్టుకుంటాం, ఆ లోపల ఉంటుంది ఈ ఇన్విజిబుల్ ఎనిమీ. ఆడ వల్ల మొత్తం నాన్న, మొత్తం అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు అందరికీ మొత్తం వచ్చేస్తుంది. ది ఇన్విజిబుల్ ఎనిమీ, కంటికి కనబడినటువంటి శత్రువు. అలాగే పిల్లరా ఆత్మీయ జీవితంలో కూడా మన యొక్క మామూలుగా మన జీవితంలో కూడా కంటికి కనబడకుండా ఆమె మనస్సులో విపరీతమైనటువంటి గలిబిలి, నెమ్మది, సమాధానము పూర్తిగా కోల్పోతాం పూర్తిగా అనమాట అండి. రైట్ నౌ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఇప్పుడే దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పుడే చాలా కాలం అయింది నీ లోపల నుంచి నెమ్మది ఎగిరిపోయింది, శాంతి ఎగిరిపోయింది, ప్రార్థించలేకపోతున్నావు. లేకపోతే చాలా విషయాలు అర్థం అవ్వట్లేదు నీకు ఏమాత్రం కూడా. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు ఏమాత్రం. నిరాశలోకి, నిస్పృహలోకి ఏడవబడుతున్నావు చాలా సమయాల్లో. బట్ ఇది నాకు దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక్క చిన్న పని, ఆయుధం నీ దగ్గరే ఉంది. ఎప్పుడైతే మోకరించి లేకపోతే ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయనను స్తుతించడం ప్రారంభిస్తావు, ప్రైజ్ ది లార్డ్, ఆయనకి వందనాలు చెల్లించడం ప్రారంభిస్తావు, దేవుడు నీ పక్షాన లేచి హల్లెలూయా ఆ యొక్క ఏ ప్రాంతంలో నెమ్మది లేకుండా చేయడానికి అపవాది నీ మీదకి కొన్ని అటాక్స్ ఇస్తున్నాడో, మన దురాత్మలు పంపిస్తున్నాడో, వాటిని చెదరగొట్టడానికి, నీ దగ్గర రాకుండా చేయడానికి దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఒకవేళ నీకు ఆలోచన ఉంటే దేవుడు వాక్యం అయిపోయిన తర్వాత జస్ట్ ప్రైజింగ్ ద లార్డ్. నీ రూములో కూర్చుంటావు నువ్వు, నీ రూములో ఒక్కడు ఉంటావు నువ్వు. ఒకసారి నీ రూములో కూర్చొని ఒక్కడవే నీ యొక్క సబ్జెక్ట్స్ కానీ, లేకపోతే యవనస్తులని పిల్లలు చెప్తున్నాను, సబ్జెక్ట్ కానీ ఏదో చూసుకుంటా ఉంటాం. లేకపోతే ఉద్యోగం చేసే వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటారు. లేకపోతే రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు జస్ట్ అలా కూర్చొని కొన్ని విషయాలు ఆలోచన చేసుకుంటూ, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ అలా మానసికంగా కొన్ని ప్రాంతాల్లో కృంగిపోతూ ఉంటారు. దాని దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రధానమైన మరొక ఆయుధము, వాక్యం ఎంత గొప్పదో, ప్రార్థన ఎంత గొప్పదో, ప్రభువుని ఆరాధించేటువంటి ఆరాధన కూడా నీ లోపల దేవుడు ఒక ఆయుధంగా చేశాడు. ఆమె ఆ ఆయుధము చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ యొక్క ఆరాధన గురించి మరొక మాట మనం చూడండి సమయం లోపల. మరొక మాట, కీర్తన గ్రంథము 57వ కీర్తన, కీర్తనల గ్రంథము 57వ కీర్తన
కీర్తనల గ్రంథము 57వ కీర్తన 7వ వచనం నుంచి 8వ వచనం వరకు చూద్దాం. 7-8 వచనాలు చూడండి. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. 2 సార్లు చెప్తాడు. కన్ఫర్మేషన్ ఇది. నా హృదయం నెమ్మదిగున్నావా అంటే నెమ్మదిగా ఉన్నాం సార్, ఏదో ఇలా ఉన్నాం సార్. ఇప్పుడు చాలా సమయాల్లో ఎవరిని అడిగినప్పుడు బ్రదర్ బాగున్నారా అంటే ఏదో ఇలా ఉన్నామండి అని కొంతమంది అంటారు. మరి కొంతమంది మీ దయ వల్ల బాగున్నామండి అని కొంతమంది అంటారు. ఇవన్నీ కూడా మనకి ఊత పదాల కింద వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మామూలుగా మనం మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉంటాం, నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదండి. ఎస్, కానీ వాక్యం ఉన్న మాట ఏంటంటే నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత నా దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. 2 సార్లు చెప్తాడు కదండి. ఎస్. తర్వాత ఇంకొక మాట ఏమంటాడంటే నేను పాడుచూ గానము చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఈ సీక్రెట్ చెప్పానంటే నేను హృదయము నిబ్బరముగా ఉండడానికి, హృదయంలో చాలా గలిబిలు వచ్చి నిద్ర రాకపోతే, గలిబిలు వస్తే నిబ్బరంగా ఉండడానికి పాడుచు గానము చేసేది. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఉండేవారు. ఆవిడ పట్ల మా కుటుంబంలో ప్రభువుని నమ్ముకున్నారు. ఆవిడ ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభు కృపను బట్టి మా అమ్మ ప్రభువుని నమ్ముకుంది. నా తర్వాత నాకు దేవుని వాక్యాన్ని బోధించడాన్ని బట్టి, రక్షణ సువార్త చెప్పడాన్ని బట్టి, ప్రార్థించడాన్ని బట్టి నేను ప్రభువులోకి వచ్చాను. నా తర్వాత దేవుని కృపను బట్టి మా చెల్లెళ్ళకి, తర్వాత నా స్నేహితులకి, అలాగే మా ఇంట్లో నా పిల్లలకి కూడా ఈ వాక్యాన్ని ఇవ్వడానికి ప్రభుకు సహాయం చేశారు. నా చిన్నప్పుడు బాగా గుర్తు, రాత్రి 11 గంటలైనప్పటికి కూడా మా అమ్మమ్మ పాటలు పాడేది. ఆ దినాల్లో ఈ సియోన్ పాటలు కానీ, లేకపోతే ఉన్నటువంటి రికార్డింగ్ మీద, లేక ఏంటది హార్మోనియం మీద, కీబోర్డ్ మీద వాయించేటువంటి పాటలు, జాజ్ కొట్టే పాటలు అలాంటి ఏమి లేవు ఆ దినాల్లో. ఆ దినాల్లో మా అమ్మమ్మ అలా కూర్చొని ఆవిడ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు పాడుతున్నాయి. నాకు బాగా గుర్తు, నేను ఎక్కువ మా అమ్మమ్మ దగ్గర ఉండేవాడిని ఎక్కువ. నాకు బాగా గుర్తు 10 అయిపోయినా 11 అయిపోయినా సరే నా మీద చేతులుంచి నా వీపు మీద ఎలాగా జస్ట్ అలా రాస్తూ పాట పాడేది. యెహోవా నా మొర లాలించెను అనేటువంటి పాట. ఆవిడకు వచ్చినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు పాడి యెహోవా నా మొర లాలించెను అనే పాట, ఇలా ఆవిడకు వచ్చిన మనకు రావ పాట, నాకైతే రావ పాట. ఆవిడైతే అలా కళ్ళు మూసుకొని పాటంతా పాడేస్తుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలన్నీ ఆవిడకు వచ్చేసి అనమాట. అన్ని పాటలు పాడేది. ఆ పాటలు పాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి పాటలు పాడేది, నేను చూసేవాడిని. ఆ పక్కన ఉన్నటువంటి టవల్ తీసుకొని ఆ ముక్కు క్లీన్ చేసుకుంటూ ఉండేది, చీత్తో ఉండేది, అంటే ఏడుతుంది అనమాట, ఏడ్చుకుంటూ పాడేది. ఒకసారి అడిగాను మా అమ్మమ్మను, అమ్మమ్మ నువ్వు పాడుతున్నావు, ఏడుస్తున్నావు, నువ్వు ఏడుతూ నాకు ఏడుపు వచ్చేస్తున్నావు, నాకు నేను పడుకోలేకపోతున్నాను, ఏంటి ఏడు చేస్తున్నావు ఏంటి అని అంటే చెప్పింది కదా, నేను ఆయన ఆ పాటలు పాడుతూ ఉంటే నేను ఏడవకుండా ఉండలేను నాయన. Praise the Lord. Because that is the powerful weapon. ఇది నా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన స్తుతించుట, praising to the Lord is a more such a strong and wonderful, powerful weapon. Praise the Lord. అది నీ లోపలే దేవుడు ఇచ్చాడు. మరి అక్కడికి తెచ్చుకోక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. నువ్వు ఎక్కడుంటే ఎక్కడ స్తుతించడం ప్రారంభించావా, పాట పాడడము ప్రారంభిస్తే ఆమె ఏమంటాడంటే నా హృదయము నిబ్బరముగా ఉంది, తేలిగ్గా ఉంది నా హృదయం అంటాడు కదండి. ఎస్, కారణం ఏంటంటే నేను పాడుచూ స్తుతిగానము చేసేదను, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేక్కువనే లేచేదను. గ్లోరీ టు ద లార్డ్. ఒకవేళ కానీ నీకు ఒక్కసారి దేవుని యొక్క శక్తి పొందుకోవాలనేటువంటి ఆశ నీకు ఉంటే, వెరీ సింపుల్, తెల్లవారుజామున లేచి అందరూ రూమ్లో ఉంటే, ఒకవేళ నీ ఇంట్లో ఏదైనా చిన్న స్థలం ఉంటే, ఖాళీ స్థలం, ఎవరు లేని స్థలం ఉంటే, ఆ స్థలం దగ్గరకు వచ్చి నీకు వచ్చిన పాట, నీకు ఇష్టమైన పాట ఒకటి సియోను గీతాల్లో కానీ, చర్చిలో పాడేటువంటి పాట కానీ, నీకు ఇష్టమైన పాట, హాల్లో రాత్రి తెల్లవారు హాల్లో ఎవరు ఉండరు కదా అండి. ఎస్, అందరూ ఎవరి గదిలో పడుకుంటారు. దేవుడు మహాకృప ఎవరి గదిలో పడుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. మనకి దినాల్లో దేవుడు అలాగే ఏర్పాటు చేశాడు. హాల్లో ఎవరు పడుకో కనుక తెల్లవారుజామున హాల్లోకి వచ్చి ఒకసారి హాల్లో కూర్చొని
పాట పాడడం ప్రారంభించు. నేను చెప్తున్నాను, నీ చుట్టూ వాతావరణం మారిపోతుంది. నీ చుట్టూ దేవుని సన్నిధి రావడం ప్రారంభిస్తుంది. ఆ పాట పాడితే ఏడుస్తూ ఉంటావు. ఎంతసేపు పాడాలంటే నీ ఇష్టం వచ్చినంతసేపు పాడు ఆ పాట. ఏడుస్తూ ఉంటావు. నీకు తెలియకుండానే ఒక విధమైనటువంటి దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. ఇది నా దేవుడిని మాట్లాడుతున్నాడు. వర్షిప్ ద లార్డ్. ప్రభువుని ఆరాధన ఏముందంటే అలాగా స్తుతిగానం చేస్తేనట హృదయం నిబ్బరంగా ఉంటుంది. ఆమేన్. పరిశీలన చేసుకుందావా ఈ సమయంలో? నువ్వు ఇష్టపడతావా ఈ సమయంలో? నువ్వు ఇష్టపడితే నాకు తెలుసు కొన్ని రాత్రుల నుంచి నీకు నిద్ర లేదు. కొన్ని రాత్రుల నుంచి, కొన్ని దినాల నుంచి నీ మనస్సులో గలిబిలైపోతున్నావు. నువ్వు ఎంత ఆలోచించినా గలిబిలిపోదు. అమ్మా, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. అయినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత ఆలోచించినా, నువ్వు ఎంత మరి ఏదో బైబిల్ చదివించుకొని ఊరిక ఏదేదో చేసేసుకొని ప్రార్థన చేసేసుకొని బాబు పోదది నిబ్బరము ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసి కొన్ని సమయాల్లో వాటినే వాడాలి. కొన్ని సమయాల్లో ఏ దేశంలో పడలేదు అనుకుంటారు కదండి. లేదు, ఒక రకమైన ట్యాబ్లెట్ ఉంటుంది, దానినే వాడాలి. హల్లెలూయా. దేవుడు అద్భుతమైనటువంటి కృపగల కార్యాన్ని చేస్తాడు. ఓకే, ప్రైజ్ లార్డ్. ఇది నా దేవుడితో మాట్లాడుతున్నాడు. నిద్ర లేకుండా కొన్ని దినాల నుంచి నెమ్మది లేకుండా ఉండిపోతే ఈ రాత్రి దేవుడు నిన్ను నిబ్బరమైన మనస్సుతో నింపడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక బలమైన ఆయుధం ఏంటంటే, రాత్రి ఎప్పుడో ఒకసారి తెల్లవారుజామునే లేచి నిద్ర పట్టకపోతే హాల్లో కూర్చొని నీకు ఇష్టమైన పాట పాడడం ప్రారంభించు. నేను పాడలేకపోతున్నానంటే కుదరదు, పాడాలి నువ్వు ఖచ్చితంగా. ఎందుకంటే వాక్యం ఏముందంటే, నువ్వు నిలబడి అలాగా నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తానని చెప్పాడు దేవుడు. నువ్వు నిలబడితే ప్రైజ్ లార్డ్, నీ ఇంట్లో వాళ్ళకి పరిశుద్ధాత్మను ఆహ్వానించినట్టు లెక్క. నువ్వు ఆరాధన ప్రారంభిస్తే పరిశుద్ధాత్ముడు నీ ఇంటిలోకి వచ్చి ఆమేన్ నీ హృదయానికి నిబ్బరాన్ని కలిగిస్తాడు. నమ్ముతున్నావా? నీ సమయంలో యేసయ్య నిజమైన దేవుడు, శక్తిగల దేవుడు నీకు తెలుసు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకు తెలుసు. ఎన్నోసార్లు నీ జీవితం లోపల నెమ్మదిని కలిగించిన దేవుడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆమేన్. కనుక ఈ సమయంలో ఆరాధన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఇంకో మట్టులో చూడండి, సమయంలో దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మాట్లాడండి ఒకసారి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నట్టు మంచి మాట. ఎట్లనగా దేవుడు ఆమేన్ చూడండి 19వ వచనంలో, అందుకు రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. ఆమేన్. గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని స్తుతించినప్పుడు ఏమవుతుందంటే, దర్శనము చేత మర్మములను దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఇంకా ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మాట ఏమంటాడంటే, ఆయన కాలములను చూడండి 19వ వచనంలో ఏమంటాడంటే, అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను, ఆరాధించెను. కనుక ఎప్పుడైతే దానియేలు దేవుని నామాన్ని ఆరాధించడం ప్రారంభించాడో, మిగిలినవన్నీ ఏమున్నాయంటే, వివేకులకు వివేకమును 21వ వచనం ఉంటుంది. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే స్తుతించట్లో దాగినటువంటి రహస్యం ఏంటంటే వివేకము, జ్ఞానము. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇంకో మాట చూస్తే ఇంకో భాగంలో ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి మాటలు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి
దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించును. ప్రైజ్ గాడ్. ఆమేన్. దిస్ ఇస్ ద ఫైనల్ వర్డ్ దేవుడు నీకు ఇచ్చాడు. దుష్టుల చూడండి, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచు ఉన్నాడు. అంటే స్తుతించుట అనేటువంటి మాట చేస్తే ఆమేన్ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే దరిద్రుని ప్రాణము. చూడరా, మనం ఎంత మంచి బట్టలు వేసుకున్నా, ఎంత పెద్ద బిల్డింగ్లో ఉన్నా, లేకపోతే ఎంత మంచి ఫెసిలిటీస్ ఏసీ గీసీ అన్నీ పెట్టుకొని హ్యాపీగా మరి ఇంకా ఎక్కడ ఏమి లోటు అనేటువంటిది లేకుండా ఉన్నా, లోపల నెమ్మది లేకపోతే, శాంతి లేకపోతే, బుర్రంతా పని చేయకపోతే, ఆలోచనలు రాకపోతే, నిద్ర పట్టకపోతే, భోజనం మీద మనస్సు రాకపోతే మనం ఎవరో చెప్పమంటామండి? వాక్యంలో ఉన్న మాట చెప్తాను. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణము. మనం దరిద్రులు. అలా చెప్తాను ఈ మాట. మనం ఎంత మంచి ఇంట్లో ఉన్నా, ఎంత పెద్ద అంటే ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉన్నా, మన గది లోపల అన్ని ఫెసిలిటీస్, బెడ్ కానీ, ఏసీలు కానీ, లేకపోతే అన్ని చక్కగా అటాచ్డ్ టాయిలెట్స్ గీలెట్స్ అన్ని ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా చూడగానే ప్రశాంతంగా ఉంది అనేటువంటి వాతావరణం ఇంట్లో కలిగినా, ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా, ఎంత విలువైనటువంటి నగలు పెట్టుకున్నా, నిద్ర పట్టకపోతే, తినాలనే మనస్సు రాకపోతే, మనసంతా గలిబిలైపోయి ఒంటరిగా వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటే మనం ఎవరమో తెలుసా అండి? దరిద్రులు. మనం సర్వసాధారణంగా దరిద్రులను ఎవరిని అంటామంటే బట్టలు లేని వాళ్ళని, డబ్బులు లేని వాళ్ళని కదండి. ఇల్లు లేకుండా ఆ చెట్ల కింద, ఆ బుజ్జీల కింద ఉండి అక్కడ ఆ చిన్న ఎవరైనా ఇస్తే అప్పుడు చిరిగిపోయేటప్పుడు, మాసిపోయేటప్పుడు కప్పుకొని స్నానాలు లేకుండా అలా తిరుగుతూ ఉంటారు కదండి. ఎస్, వాళ్ళని మనం ఏమంటామంటే దరిద్రుడైపోయాడు రా అంటాం. దరిద్రుడు అనేటువంటి మాట మాట్లాడతాం. కానీ మనము ఒక మాట చెప్పాలంటే ఇన్విజిబుల్ దరిద్రుడు, కంటికి కనబడకుండా, ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి, కనబడలేనటువంటి దరిద్రుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ స్థితిలో నుంచి విడిపించబడ్డానికి యెహోవాను స్తుతించుడి. ఆమేన్. ఒకటి, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి మీన్స్ యెహోవాను ఆరాధించుడి. ప్రైజ్ లో అప్పుడు ఏమవుతుందంటే దుష్టుని చేతిలో నుండి, ఆమేన్, దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకనేటువంటి ఒక మాట ఉంటుంది. శత్రువు చేతిలో నుండి, అపవాది చేతుల్లో నుండి, అపవాదిని లోపలికి పట్టుకొచ్చినటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ల చేతుల్లో నుండి, ప్రైజ్లో అనేకమైన విషయాలు, కొన్ని విషయాలు కొంతమంది మాట్లాడితే మనసులో కాయలేక, బట్ ప్రైజ్లో ఆరాధించడం ప్రారంభించు. దేవునికి స్తోత్రం కలుగుగా స్తుతించడం ప్రారంభించు. ఒకవేళ నువ్వు పాడుకోలేకపోతే, ఆ పాటలో జ్ఞాపకం రాకపోతే, ఒకవేళ యూట్యూబ్లో ఉంటాయి కొన్ని పాటలు, నీకు ఇష్టమైన పాటలు ఉంటాయి. అవి కానీ నువ్వు పెట్టుకొని అది అలా కూర్చొని వింటా ఉంటే ఆమె ఎంత సంతోషం తెలుసా. కొన్ని సమయాల్లో నా చిన్నప్పుడు మా అమ్మమ్మ పాడినటువంటి పాటలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు యూట్యూబ్లో పెట్టుకొని చాలా రాత్రులు సమయాల్లో వింటూ ఉంటాను. అది వింటున్నప్పుడు, ఆంధ్ర క్రైస్తవ పాటలు కీర్తనలు పాడుతుంటున్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర నేను కూర్చొని, మా అమ్మమ్మ నా భుజం మీద చేసి, తల మీద చేసి, ఇలాగ చక్కగా నెమురుతూ ఉండి ఆ పాటలు పాడు, ఆ వాతావరణం వేరు. ప్రైజ్. అది జ్ఞాపకం వచ్చినప్పుడు ఏడిపోతే అసలు ఒకసారి నాకు. మరి కొన్ని సమయాల్లో జీవం రావడానికి జీవన గీతాల్లో ఉన్నటువంటి పాటలు, భక్సం గారి మినిస్ట్రీలో ఉన్నటువంటి ఆ పాటలు, అవి నేను పెట్టుకొని రాత్రులు 1 గంట అయినా 2 అయినా ఆ పాటలు వింటూ ఉంటే ప్రైజ్లో దరిద్రం ఎగిరిపోద్ది లోపల నుంచి. ఆమె ఒంటరితనం ఎగిరిపోద్ది లోపల నుంచి. గుండెలో బరువు దిగిపోద్ది. ప్రైజ్లో దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నువ్వు సిద్ధంగా ఉంటే ఒకవేళ ఈ రాత్రి నుండే దేవుడు ట్వింకిల్ ఆఫ్ అన్ ఐ, కన్ను రెప్ప పాటులో దేవుడు ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరంలోకి దేవుడు నిన్ను తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే యు ఆర్ వెరీ స్పెషల్ టు గాడ్. రిమెంబర్, ది యంగ్ మ్యాన్, ది యంగ్ ఉమెన్, యు ఆర్ వెరీ స్పెషల్ టు గాడ్. నిలబడితే వేలని దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు నీ లోపల నుంచి దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదండి, కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడాడు, ప్రార్థించడానికి, స్తుతించడానికి. నీకు నువ్వే ఆత్మ లోపల బలం పొందుకోవడానికి ఎప్పుడైతే మనసు లోపల ఒక చిన్న తలంపు, ఏ స్మాల్ థాట్ విల్ చేంజ్ ఎంటైర్ యువర్ లైఫ్. A small thought will lead you to the transformation. ఏ చిన్న తలంపు నిన్ను రూపాంతరంలోనికి నడిపిస్తుంది. నాకు ఎప్పుడు ఇష్టమైనటువంటి చాప్టర్ చెప్పమంటారు. ఇర్మియా గ్రంథం తర్వాత విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో ఇది నేను చాలాసార్లు చదివాను. ఈ 3వ అధ్యాయం అంతా రమారం చాలా పెద్దది, 66 వచనాలు ఉంటాయి. ఈ 66 వచనాల్ని విడదీసి కరెక్ట్గా పాట్ చేస్తే 5 భాగాలు అవుతాయండి. మొదటి భాగం 3వ అధ్యాయం, విలాప వాక్యాలు 3వ అధ్యాయం మొదటి భాగం, మొదటి నుంచి రమారమి 18, 19, 20 వచనాల వరకు ఒక భాగం అంటారు. అందులో అంతా ఏంటంటే దేవుడితో మాట్లాడుతూ, నువ్వు ఇలా చేసావు నన్ను, నువ్వు ఎలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నీకు ఇది ఇష్టమైంది ఇలా చేసావు నన్ను ఎలా కుక్కలా చేసేసావు నువ్వు, నన్ను ఇంకో మాట చెప్పిన జంతువులా చేసేసావు నువ్వు, తర్వాత నువ్వు సింహంలా తయారయ్యావు, ఎలుగుబంటిలా తయారయ్యావు నువ్వు. నాకు దేవుడి గురించి మాట్లాడతాను. ఈ సింహం పీల్ చేసినట్టు, ఎలుగుబంటి చీల్ చేసినట్టు నన్ను చీల్ చేస్తున్నావు బాబు, అగ్గి కాల్ చేస్తున్నావు బాబు అని ఎన్నిట్లేని మాట్లాడు. ఒకసారి మీరు ఎప్పుడైనా చాలా మంది తెలుస్తుంది మీకు. కానీ 20వ వచనం వచ్చినప్పటికీ ఏమంటాడంటే, ఎడతేకన ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకుని నాలో కృంగిపోతుంది అంటాడు. అని అది ఇంకా జ్ఞాపకం ఉంది కదా అని 21లో ఉంటుంది, నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. గ్లోరీ టు ద లార్డ్. నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఏంటయ్యా అంటే, యెహోవా కృపగలవాడు. ఆమేన్. ఇంతవరకు నువ్వు నన్ను ఎలా చేసావు, ఇలా చేసావు, అడవిలో పట్టుకెళ్ళిపోయావు, శ్రమలా తయారయ్యావు నా పక్షాన, నేను ఎలుగుబట్టి వాడిలా నా మీదకి వచ్చేస్తున్నావు నువ్వు అని మరి ఇష్టం వచ్చినట్టు ప్రభుతో మాట్లాడేసి ఆఖరి అలిసిపోయి అంటాడు కదా. ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్న తర్వాత నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆశ పుట్టుచున్నది. నెక్స్ట్కి వెళ్తే మొత్తం ట్రాన్స్ఫర్మేషన్. చదవండి ఒకసారి ఈ భాగాన్ని. విలాప వాక్యాలు 3వ అధ్యాయం జాగ్రత్తగా వచనం 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 చదివితే ఉంటుంది దేవుని యొక్క బలమైనటువంటి కృప. ఇది నా దేవుడితో మాట, ఒక్క 5 గురించి దేవుడితో మాట్లాడాడు. ఏంటయ్యా అంటే ఆరాధన. ఒకవేళ కానీ ఈరోజు నుంచే ప్రారంభించు. మనసులో గలిపి ప్రారంభిస్తే మధ్యరాత్రుల్లో ఎవరికి చెప్పక్కర్లేదు, లేచిపోయి హాల్లోకి వెళ్ళిపోయి కూర్చోండి. నీకు ఇష్టమైన పాటను పాడు, లేకపోతే నీకు ఇష్టమైనటువంటి పాట చెవులో పెట్టుకొని రికార్డు పెట్టుకొని వింటా ఉండి ప్రభుని స్తుతించడం ప్రారంభించు. నెక్స్ట్ డేకి అద్భుతమైన కార్యం దేవుని పక్షాన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. పిల్లరా, నేను దేవుడు మనతో మాట్లాడాడు. ఇది చాలా బలమైనటువంటి ఆయుధం. ఇది ఆరాధన శక్తివంతమైనటువంటిది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని నీ లోపల, ప్రైజ్ గాడ్, ఫైర్ వచ్చి ఉండడం కాదు, ఫైర్ ఎలా ఉండిపోయింది అనుకోండి. ఒకవేళ అది ఏముందంటే అలా కొద్ది కాలం ఫైర్ తగ్గిపోతుంది. బట్ ఆరాధన ఏంటి తెలుసా అండి? ఫ్యాన్ ద ఫైర్. అగ్నికి ఇసురుతుంది. ఆమె అగ్నికి ఇసురుతూ ఉంటే ఏమవుతుంది తెలుసా అంటే, అగ్ని రేసుకొని స్పీడ్ పెరిగిపోద్ది. ఆమె శక్తి పెరిగిపోద్ది. ఆమె ఎక్కడ దేన్నైనా కాల్ చేస్తుంది. నువ్వు కానీ ఆత్మలో లోపల ప్రార్థనలో బాగుండి ప్రార్థన చేసుకుని ప్రభుని ఆరాధన చేస్తే లోపల డస్ట్ ఉంటుంది. చెత్త తలంపులు, చెత్త ఆలోచనలు, చెత్త మాటలు, పెద్ద ప్రిస్టేజ్లు, లేనిపోరు అన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ కాలిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. టుడే ఈజ్ ద బ్లెస్డ్ డే ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ కమ్ టు ద లార్డ్.
If you start the worshiping God, glory to the Lord, you can see the great transformation, the great change in your life. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాకు ఈ రాత్రి ప్రభా నాతో మాట్లాడావు. ఏదైనా మిమ్మల్ని ఆరాధించాలని ఆశపడుతున్నాను, స్తుతించాలని ఆశపడుతున్నాను ప్రభా. నాయన హెల్ప్ మీ లార్డ్. మీ కృపలో నన్ను భద్రపరిచి జ్ఞాపకం చేసుకున్నానండి. మాట చెప్తే దేవుడు నీ పక్షాన అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఒకసారి మీరు భద్రపరచండి దేవా. ఏ బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటున్నారు నాయన, వారి జీవితాల్లో మేలు కలగడానికి, మీ కృప కలగడానికి నాయన అద్భుతమైన మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని చేయమని మనం చేస్తుంటున్నాం. బిడ్డల ఆత్మలో బలపరచండి. ఈ యొక్క ఆరాధనను తండ్రి వారి ఆత్మీయ జీవితంలో నాయన బలమైనటువంటి ఆయుధముగా వాడడానికి బాబు నాయన, అన్ని ప్రాంతాల్లో జయం పొందుకోవడానికి ప్రభు నాయన మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొంది బిడ్డలు దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మనకి జూన్ నెల 5వ తారీఖున మన చర్చ్ యానివర్సరీ. మనం కలవడానికి అవకాశం లేదు కనుక ప్రభు చిత్తం అయితే రేపు ఆదివారపు దినాన్ని చర్చ్ యానివర్సరీ మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చర్చ్ యానివర్సరీని జ్ఞాపకం చేసుకుందాం. ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి ప్రార్థన చేసుకుందాం. నాకు తెలిసినటువంటి మాట ప్రకారంగా ఆదివారపు దినాన్ని దాని మీద మరికొన్ని విషయాలు మనం చూద్దాం. చర్చ్ యానివర్సరీ మీద. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును.